మరో కాల్ తీసుకుందాం సార్. కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారు. దాసరి రాము గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. కోగంటి సత్యం గారు ఉన్నారు సార్. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కాస్త వేగంగా సమీకరణాలు మారుతున్నట్లుగా కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కసరత్తు మొదలవుతుంది. మీ అభిప్రాయం ఏంటి ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనపై? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క విధానంపై అన్నదానికంటే కూడా అండి, రాష్ట్ర విభజన జరిగి వచ్చిన తర్వాత మనకంటూ ఒక రాజధాని, ఆదాయ వనరులు, ఇండస్ట్రీస్, ఈ వ్యవస్థ చాలా వరకు ఇవన్నీ కోల్పోయామండి. మనం అప్పులు చేసుకొని రాష్ట్రాన్ని నడుపుకోవటం, పథకాలని పంచుకోవడం, జనాలు పంచుకునే పరిస్థితికి వచ్చేసింది స్టేట్. ఆ విషయంలో ఇప్పుడున్న పార్టీలు, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీలో పద్ధతి ఉంది. ఇప్పుడు కుటుంబాల పరిపాలన అయిపోయింది. ఇద్దరు కూడా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ సొంతం. ఎవరు సలహా అడగాల్సిన అవసరం లేదు. ఎవరి దక్షిణాలు లేవు. అందులో లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు, ఏయో పథకాలని చెప్పి తీసుకెళ్తున్నారు, కానీ బాధ్యతాయుతంగా ఉండట్లేదు. అది బాధ. అది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా కూడా ఈ లక్షల కోట్లు చేస్తున్న అప్పు వాళ్ళు కడతారా? రేపొద్దున కట్టే బాధ్యత తీసుకోమని చెప్పండి. వాళ్ళు అప్పు చేసే ముందు అప్పులు చేసి పప్పులు వెళ్ళాలి పంచుకోవటం ఏంటండి? రాష్ట్రం గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రజలకి చెప్పుకోవాలా. నువ్వు అధికారంలో రావడానికి 100 అబద్ధాలు చెప్పుగాక, ఉద్యోగస్తులకి ఇది చేస్తామనో, లేకపోతే కాపులు 3000 కోట్లు ఇస్తామనో, లేకపోతే ఇంకోళ్ళకి ఇది చేస్తామనో 100 చెప్పుకోండి. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం యొక్క పరిస్థితులు, మనకున్న అప్పులు, మనకున్న పరిస్థితులు అన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పుకొని రాష్ట్రాన్ని కింద మూలాల నుంచి అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఖర్చులు తగ్గించుకోవాలా, పథకాలు తగ్గించుకోవాలా, ప్రజలకి చెప్పుకోవాలా. ప్రజలేం దుర్మార్గులు కాదు, స్వార్థపరులు కాదు. అప్పులు చేసి మాకు ఇవ్వన్నాయని అడగడం అంతా ఇంక ప్రజలేం అనరు ఆ మాట. మీరు అలవాటు చేసిన పథకాలే ఇవన్నీ. వాళ్ళేం అడిగింది కాదు మిమ్మల్ని. అది ప్రజలకు అర్థమయ్యే భాష చెప్పుకొని, ఖర్చులు తగ్గించుకొని, అప్పులు చేయడం తగ్గించుకొని, రాష్ట్రానికి ఆదాయ వనరులు వచ్చేటట్టుగా జాగ్రత్త చేసుకోవడం, ఒక రాజధాని వ్యవస్థని. మిగతా అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయండి. మన రాజధాని ఎక్కడ ఉందండి? మనకి అంత దిక్కుమాల పరిస్థితి. ఒరిస్సా కూడా ఒక రాజధాని విధానం ఉంది, మనకి ఎక్కడ ఉందండి? ఆ రాజధాని దాని మళ్ళీ 20,000-30,000 ఎకరాలు ఎక్విజిషన్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మొత్తం రియల్ ఎస్టేట్ చచ్చిపోయింది. ఎవడు కొత్త భూములు కొనట్లేదు. బాబు మనకెందుకు వచ్చింది గోళ? రేపు కోరిన తర్వాత మళ్ళీ ఆ భూములు తీసుకుంటానంటే చంద్రబాబు నాయుడు మనకెందుకు ఈ గోళ అని చెప్పని ఒక విధానపరంగా చేసుకొని రాజధాని ఒక నిర్మాణం జాగ్రత్త చేసుకోవటం, ఎక్కువ ఫ్యాక్టరీని లాక్కొచ్చుకోవటం. ఒక డిగ్రీ చదివినోడికి ఉద్యోగం ఎక్కడ ఉందండి ఆంధ్రప్రదేశ్ లో? ఎవరో బయటికి వెళ్ళి వేరే రాష్ట్రానికి వెళ్ళి బతకాల్సిందేగా. మన రాష్ట్రం ఎక్కడ ఉన్నాయి? మన దగ్గర కూలీ పనులు, రైతు కూలీ పనులు, మిగతా పనులు చేయడానికి ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి వస్తున్నారు. మన దగ్గర చదువుకున్న వాళ్ళు బెంగళూరుకి, హైదరాబాద్, మిగతా ఊర్లకి పని చేసుకోవడానికి పోతున్నారు. అది ఆ పరిస్థితులు మారాలా, ఆ బాధ్యత తీసుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చెప్పింది అదే కదా. అవినీతి తగ్గిస్తాము, రాష్ట్రాన్ని బాధ్యతాయుతంగా తీసుకొచ్చి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తామని కదా వాళ్ళు చెప్పింది. దాన్ని బాధ్యతాయుతంగా లేని అబద్ధాలు చెప్పొద్దు. ఆయన జగన్ అప్పుల మీద అప్పులు చేస్తున్నాడంటే ఆయన 5 ఏళ్లలో చేసిన అప్పులు ఈయన 2 ఏళ్లలో చేశాడు. ఎప్పుడు కట్టాలి వీటన్నిటికీ? వడ్డీలు ఎప్పుడు కట్టాలా? అది కొంచెం నేనేమంటున్నానంటే రాజకీయ కోణంలో చెప్పట్లా. ఈ రాష్ట్రం అన్ని విధాలు చెన్నై నుంచి, తమిళనాడు నుంచి విడిపోయాము, చెన్నైని పోగొట్టుకున్నాం. తెలంగాణకు వచ్చాం, హైదరాబాద్, చెన్నై అక్కడి నుంచి విడిపోయి వచ్చాం, హైదరాబాద్ కోల్పోయాం. ఇలా ఎన్నాళ్ళు మొక్కబల్ల పడుతుంటాం. ఇక ఆంధ్రలో ఆరంభ సూర్యులాగా మన తెలివితేటలు మనం నాశనం చేస్తున్నాయి సార్. మనకు అతి తెలివితేటలు ఎక్కువ ఆంధ్ర వాళ్ళకి. ఇవే మనల్ని పాడు చేస్తున్నాయి చివరికి. ఇప్పటికైనా బాధ్యత, రాజకీయ పార్టీలు బాధ్యతగా ఉండి రాజకీయాలను పక్కన పెట్టి, ఇప్పుడు తమిళనాడులో చూడండి, ఎవరు ప్రభుత్వం వచ్చినా స్టేట్ డెవలప్మెంటే ముఖ్యం వాళ్ళకి. ఎంత కొట్టుకున్నా రాష్ట్ర అభివృద్ధిని మాత్రం ఎక్కడ పొరపాటు చేయరు వాళ్ళు. అట్లాంటి విధానం. అక్కడ కేసీఆర్ అంటే కుటుంబ పరిపాలన, లక్షల కోట్ల అప్పులు చేసి పారేశాడు ఇరిగేషన్ ప్రాజెక్టులు, దానికని దీనికని. ఈరోజు వాళ్ళు అప్పుల్లో వెళ్తున్నారు. ఇదేది జాతీయ పార్టీలు వదిలిపెట్టి కుటుంబాల పార్టీలకు అప్పచెప్పింది దీనికోసం. మీకు అప్పచెప్పింది అధికారమే పరమావధిగా చేసుకోవడానికి మీకు అప్పచెప్పింది. వాళ్ళు ప్రజలకి అర్థమయ్యే భాషలో చెప్పండి, రాష్ట్ర స్థితిగతులు అర్థమయ్యే భాషలో చెప్పండి వాళ్ళకి. ఖర్చులు తగ్గించుకోండి, పథకాలు తగ్గించండి, ఆదాయ వనరులు పెరిగి పిల్లలకు ఉద్యోగాలు పెరిగేటట్టుగా చేసి ఒక వ్యాపారాలు, సంస్థలు, ఫ్యాక్టరీలు వచ్చేటట్టు చేసుకోవడం. రాజధాని ముందు ఒక చిన్నదో పెద్ద ఒక రాజధాని ముందు బేస్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ మొదలు నుంచి మొదలు పెట్టుకున్నాం. అన్ని మొదలుకు వచ్చినాయి మనకు అన్ని కూడా. ఆ విధంగా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఆ విధంగా ముందుకు వెళ్ళాలని మా కోరిక, ప్రజల కోరిక. అది అంతే కదా సార్. ఒక చిన్న మాట సార్. రాము గారు నమస్కారం అండి. ఈ ఉచితాలన్నీ ఎత్తేసేసి
వైద్యం విద్య ఈ రెండు ఫ్రీ చేస్తే ఉన్నవాడు లేనివాడు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఎవరు అడగలేదండి. కేవలం వీళ్ళు కుర్చీలో కూర్చొని వీళ్ళు సూట్ కేసులు నింపుకొని వీళ్ళు వెనకమాల డబ్బు పోగేసుకోవడం కోసమే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ వరాలు తప్ప వాళ్ళు ఎవ్వరు అడగరు. అవసరం లేదని కూడా చెప్తారండి. వాళ్ళు కొనేది 10 రూపాయలు అయితే 100 రూపాయలు బయట నుంచి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి వాళ్ళ ఇంట్లోకి. అందుకని వాళ్ళు ఎవరికి కావాలని అడిగిన వాళ్ళు లేరండి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తున్నప్పుడు సార్ విద్య వైద్యం ఉచితంగా అందాలని రాశారు సార్. అన్ని కంట్రీల్లో ఉంది, మన భారతదేశంలో తప్ప. పెద్ద వ్యాపారం ఏంటంటే విద్య వైద్యం అయిపోయింది పెద్ద వ్యాపారం. కార్పొరేట్ అవునండి, అంత పొలిటీషియన్స్ అయిపోయినాయి ఇవన్నీ కూడా, పొలిటికల్ లీడర్స్ అయిపోయినాయి ఇవన్నీ కూడా. కాబట్టే మనం ఈ ఉచితాలే ఇచ్చుకుంటూ మనం ఈ కుర్చీలో కూర్చొని ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని దోసేద్దామనే ఉద్దేశంతో రాజకీయ నాయకులు ముందుకు వస్తున్నారు. కానీ ప్రజాసేవ చేయడానికి ప్రజల కోసం వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. చాలా బాగా చెప్పారు, బాగా మాట్లాడారు, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ రాము గారు, థ్యాంక్ యూ మీ అభిప్రాయం.